చైర్మన్ అవకాశం రాకుండా చేయడం, ఇట్లా అనేక చోట్ల వాళ్ళు రాత్రికి రాత్రే కలిసిపోతున్నటువంటి సందర్భం. కానీ మనల్ని మాత్రం 70 సంవత్సరాల నుండి కలవకుండా చేస్తున్నప్పటికీ మరి ఇప్పుడు అంతో ఇంతో చైతన్యం వచ్చినాక కూడా మళ్ళీ మన వర్గాలని అనేక సంఘాలుగా అనేక పార్టీలుగా విడదీసి ఇవాళ మన పాట కూడా వాళ్ళే పాడేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండబడినటువంటి మేధావులు, విజ్ఞులు మన అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. మన శత్రువు ఎవరో మరి గుర్తెరిగి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి పార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తుంది అంటే మనలో ఉండబడినటువంటి అనైక్యత అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. వాళ్ళు ఏం చేసేది ఉండదు, బీసీలు కలుస్తారా బై, ఈ మాట ఈ రాష్ట్రంలో వినపడకుండా చేయాలంటే ఈ రకమైనటువంటి సంస్థలు మరి అందరినీ కూడా ఏదో సందర్భాన్ని తీసుకొని మరి మన మేధావులందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి సందర్భం. అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరుడు నాగార్జునకు, అదేవిధంగా మా సోదరి లలిత గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అగ్రవర్ణాలు పిలుపునిస్తే ఈ హాల్ నుండి ఈ హాల్ కింద రోడ్డు మీద పిక్కటి వెళ్తారు. ఎవరా అంటే వాళ్ళు మన వాళ్ళే. కానీ మన జాతి బిడ్డలు మన జాతి యొక్క ఐక్యతను దాటడం కోసం వాళ్ళ కడుపులో పేగులు లేకపోయినప్పటికీ కూడా ఈ జాతి మీద ఉన్నటువంటి ప్రేమతోనో ఈ జాతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి పరిచయం చేయడం కోసము పాటుపడితే మరి మనకు వచ్చేటటువంటి జనాల సంఖ్య మరి